నమస్కారం అండి గురుగారు, ఎలా ఉన్నారు? బాగున్నానయ్యా సిద్ధు. ఏంటి ఎంతో ఆనందంగా ఈవేళ ఎంతో శుభ సందర్భం అయ్యా. నేను కారణం ఈరోజు ఏంటంటే ఖైరతాబాద్ వినాయకుని చూడటానికి పోయింది. అదే గురుగారు వచ్చింది. మీకు ఫోన్ చేసినాడు కదండి, మీరు రాలేదు. భగవంతుడు వినాయకుడు ఎంత పెద్ద వినాయకుడు అండి. బాబా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవండి బాబా. అక్కడ దాకా అది కదా, నీకంటా ముందర నేను వెళ్ళి అక్కడ ఉన్నాను, దేవుడి దర్శనం చేసుకున్నాను. అప్పటికే జనం ఏవో తండోపతండాలుగా వచ్చారు. ఇసుకెత్తే రావటం లేదు అంటే నమ్ముతావా? అవునండి బాబా. అబ్బబ్బబ్బబ్బబ్బా, వినాయకుడి విగ్రహం చూశారు, 2 కళ్ళు చాలేదండి. నిజమండి, ఎంత దండం పెట్టుకున్నా తనివి తీరలేదయ్యా. ఎంత పబ్లిక్ అండి, ఎంత ఇది అస్సలు ఇసుకేస్తే ఇసుక రావద్దండి బాబా. అంత అమోహం, అంత అద్భుతం అండి. భగవంతుని ఇలా చూడాలండి, చాలా ఎత్తుగా ఉన్నాడండి వినాయకుడు. అవునండి బాబు. మరి మీరు కనపడలేదండి బాబా, మీరు చూద్దామని. ఈ కంట ముందు వెళ్ళినప్పుడు నేను ఎలా కనపడతానండి? మీరు ఎక్కడ మాట్లాడుతూ ఉంటారు మరి. ఏమండి గురుగారు, ఒక మాట చెప్పమంటారా? చెప్పండి. ఎందుకంటే మీరు జనాల తిరుగుతూ నల్లగా అవుతారని ఆల్రెడీ నల్లగున్నారు కదా, అందుకని చెప్పేసి జనాల తిరగకుండా మీరు ఎక్కడ నీటిలో ఉంటారు. ఏంటి నేను నల్లగా ఉన్నానని ధ్యానం చేస్తారా? అయితే కొంచెం ఎంట ఉంటే ఉండొచ్చండి. నేను నల్లగా ఉంటాకి గల కారణం ఏంటంటే అది మా అమ్మగారు నాన్నగారు నల్లగా ఉన్నారు కనుక నేను జీన్స్ నల్లగా ఉన్నాను. దానికి దీనికి ఏంటి? అసలు నలుపు పెద్ద ఇబ్బంది కాదు. ప్రతివాడు నల్ల చొక్కా దొడుకుంటాడు. మా దేవుడు నలుపు. నల్ల చొక్కా తొడకుండా నల్లలాగా ఉంటారని. ఈశ్వరుడు నలుపు, వెంకటేశ్వరుడు నలుపు, యమధర్మరాజు నలుపు, శ్రీరామచంద్రమూర్తి నలుపు, కాకి నలుపు, అంతా నలుపే. ఆ నల్లట మేఘం వస్తేనే కదా మనకు వర్షం మీరు కురిసేది. కూడా కాకిలాగా ఉందామని డిసైడ్ అయ్యారా గురుగారు? ఎలా ఉన్నా పర్వాలేదండి, మనసు మంచిదైతే అదే మంచిది. అంతేగాని నిజమండి గురుగారు. మనసు బాగోలేకుండా ఎర్రగా ఉంటే సుఖమే ఉందండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలండి గురుగారు, మీ మనసు చాలా మంచిదండి బాబు. గురుగారు అంటే గురుగారు. ఆపండి సార్, ఆపండి. బాబు అలాగన్నారు.